రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను, నీ అంతరాత్మను, నీ పలుకులలోని అంతరాత్మను తెలియని అజ్ఞాని కాదు. నా గురుదేవునికి సోదరుడు అని, కుంతీదేవి మూలము మాకు దూరపు చుట్టమని, సకల రాజ్య లాంఛనముతో సంస్థ సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటే, రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆశ్రమం నుండి లేచుడు ఆచారం కాదు కనుక నిన్ను ఉచిత రీతినే గౌరవించేది. రాయబారిగా వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతం గ్రహింపక ఇంత ప్రలతంగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధికొడంబడించు సౌజన్యంతో దాయాదులకు పాలు పంచిచ్చినట్ల, లేక నీవు వందిగా వరించిన వారి బలపరాక్రమాలకు బెదరించినట్ల దూత కృత్యములు పాతక కృత్యములకు రింగితివి. మాలో మాకు కర్తలు కల్పించి మా మైత్రి బంధం పెంచుటకు తెగించితివి. 5 ఏళ్ళైనాయని పరమ దుర్మార్గుడు రారాజు నీ లోకం చాటితివి. కృష్ణ, నీ కొరను కోరికే సరైనచో నిజమైనచో నేను ఈ సువిశాల మహాసామ్రాజ్యమును 5 లేకపోవునా? ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణాతంతో ఇంకొకటి కలిపి 5 ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావి కానివి, నేను ఎత్తులకు దానమిచ్చినవి ఆ నగరములను వారి కట్లు కట్టబెట్టగలను. ఇది సాధ్యమా? సంధి పుసుగు మార్గమా? ఇదిగాక మా పెడితండ్రి కుమారులకు భాగం ఇయ్యమంటివి. ఎవరు నా పెడితండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వని దేవతల? కృష్ణ, ప్రతి శృంగ పర్వతాలు పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగ పొందటకు నేనంత వెర్రివాడిని అనుకుంటివా? ఒకవేళ భాగమే పంచవరి సచిన ఈ గంగా తల్లి పాలు ఎదుర్కొను. మా పితామహులకు బాల్య సోమాతృలకు భాగం లేదందుమా? అందరితో వచ్చి నా తాత భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండ్రాజులు భాగస్వాములు కదా. ఆ పైన నేను 5 105 కదా. ఇందరూ ముంతులు వేసుకున్నచో ఎవరికి ఎంత 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 చూడు. అసలు ఈ ఐబాచుకురు మహాసామ్రాజ్యమును ముక్కలు చెక్కులుగా చేయట దేశం శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశం చిన్నమైనచో ప్రజలకు అది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐక్యమత్యంతో ఒకే కుటుంబంగా ఒకే పాలన కింద ఉండటం క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగధరం ప్రకారం ఆస్తి 13 సంవత్సరాలు పరాధీనమైనచో దానిపై హక్కులు శాశ్వతంగా తలనున్న సత్యము నీ వెరుగవా? అంతలకే జ్యోతంకా నియమం పెట్టింది కానీ మతి మాలి కాదు. అయిన జ్యోతానంతరం ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాచింది, రెండవది తన 4 భర్తలు దాచింది. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాచిందని కోరడం లేదు, మా తండ్రి గారు ఈయన లేదు కనుక ఆమె ఇప్పటికీ మా దాచియే. కృష్ణ, వారి నాడు రాజభాగం కోరినట్లు నేను పాంచాలిని కానచో తిరిగి వారన్న ఒక గించగలరా? సిగ్గులేక వారు పంపవచ్చు కానీ ఎగ్గులేక నీవు అంగీకరించి రావచ్చున. ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయులు నిర్విక్ర పరాక్రమ సంవేతులేని, ప్రచండ దౌర్జన్య మండితులేని, వీర భయంకులేని, సంగ్రహం సమాయత్తపడక 5 కొరకెట్లు దేహి దేహి అని దేహరించరా? కృష్ణ, ఇంత ఎలా ఆ కౌంతేయులకు వాడి సుతం నూపినంత భూమి కూడా అయ్యారు. ఇదే నా తుది నిర్ణయం. పూర్ణచంద్ర రేణిగుంట నుంచి లక్ష్మీ ప్రసన్న స్కూల్, తారక రామానగర్ సార్. లక్ష్మీ ప్రసన్న స్కూల్ నుంచి వచ్చారు. చాలా అంత లెంతీ డైలాగు చాలా అద్భుతంగా, జంకు లేకుండా స్పష్టంగా మనందరినీ ఉత్తేజపరిచేలాగా అతని డైలాగ్స్ చెప్పారు. ఆ చిరంజీవి మరింత తన భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మన తిరుపతి బాలోత్సవం ఆకాంక్షిస్తుంది. వారికి ఒక చిన్న మెమెంటోని మన చౌదరి గారిని, అదేవిధంగా దామోదరం గారిని ఇద్దరిని అందించవలసిన కోరుతున్నాను.
అదేవిధంగా ఈ అబ్బాయి వాళ్ళ కరెస్పాండెన్స్ మాట్లాడారు నాతో. అక్కడ సీనియర్స్ జూనియర్స్ ఉన్నారు, సబ్ జూనియర్స్ లేదు సార్. సబ్ జూనియర్స్ కు ఏకమాత్రం లేదు సార్ అన్నారు. మాకు డిపాజిట్ ఉన్నారు, ఇస్తే స్టేజ్ పైన ఇస్తాము. అక్కడి ఇచ్చే స్టేజ్ పైన ఎవరు వాడు గంగాధర్. థ్యాంక్స్ ముఖేష్. సార్ పక్కన రండి ప్రేమ్ అట్లా. మేడం వారు ఆ చిన్నారికి నగదు ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. అది నగదు రూపంలో చూడకూడదు. ఆ బిడ్డ భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళడానికి ఆ ప్రోత్సాహం తోడ్పడుతుంది. ఆ బిడ్డను ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్లిద్దరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, నేటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించవలసిందిగా వందన సమర్పణ పెద్దలు మన